ఫ్రెండ్స్, కేజీఎన్ టెక్నికల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్కు విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఈ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ నోటిఫికేషన్లన్నీ మీరు మెయిల్ ద్వారా కానీ నోటిఫికేషన్ ద్వారా కానీ పొందొచ్చు. ఫ్రెండ్స్, కేవలం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారానే ఇలాంటివన్నీ పొందొచ్చు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే మీకు వాట్సాప్లో ఉండే అద్భుతమైన 5 ట్రిక్కుల గురించి చెప్తాను. అవి ఎలా యూజ్ చేయాలి, ఏం కథ అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనికోసం మీరు ఈ యాప్స్లన్నీ ప్లేస్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, దీనికోసం ఇప్పుడు ఫస్ట్ ట్రిక్ వచ్చేసి నేను చెప్తాను. వాట్స్ రిప్లే ఈ యాప్ని మనము ఇప్పుడు ప్లేస్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మనం మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ మనకు ఊకే మెసేజ్ పంపిస్తుంటారు. అలాంటప్పుడు మనము కొంచెం బిజీగా ఉండొచ్చు ఆ టైంలో. అప్పుడు మనం ఏం చేయాలంటే, దీన్ని వాట్స్ రిప్లై దాన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మీరు ఏ మెసేజ్ టైప్ చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు వచ్చేసి నేను హాయ్ అని టైప్ చేయాలనుకుంటున్నా, ఇలా సెట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి టైం వచ్చేసి ఇప్పుడు మన ఫ్రెండ్ పంపించిన దానికి ఎన్ని సెకండ్ల రిప్లై వెళ్ళాలి, 5 సెకండ్స్. ఈ విధంగా 5 సెకండ్స్ సెట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఉంది కదా అనేబుల్ వాట్సాప్ గ్రూప్, ఇది వాట్సాప్ గ్రూప్లో మనం పోస్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వాట్సాప్ మనం సెండ్ చేసిన తర్వాత ఎన్ని నిమిషాలకు రిప్లై వెళ్ళాలి, ఈ విధంగా ఇది 1 మినిట్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు మనము వాట్సాప్లో ఏ మెసేజ్ మనకు వచ్చినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళకు ఈ విధంగా మనకు ఆటోమేటిక్గా రిప్లై అనేది వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనకు వాట్సాప్లో ఆటోమేటిక్గా రిప్లై అనేది వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా సెకండ్ ట్రిక్ వచ్చేసి వాట్సాప్ బబుల్. ఈ వాట్సాప్ బబుల్ని యూజ్ చేసి మనము ఏ విధంగా అంటే, ఇప్పుడు వాట్సాప్ ఉంది కదా, ఈ వాట్సాప్లో మనకు ఇప్పుడు ఎవరైనా చాట్ చేస్తున్నారనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఇక్కడ మనకు సింబల్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. మనం ఇప్పుడు బయట ఉన్న లోపల ఉన్న వాట్సాప్లో లేకపోయినా స్టార్టింగ్లో మనకు కర్జర్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం సింపుల్గా చాట్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మాస్క్ చాట్. ఈ మాస్క్ చాట్ ఎలా పనిచేస్తుందంటే, ఈ విధంగా మాస్క్ చాట్ అనేబుల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే, మనం వాట్సాప్లో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనము ఎవరికైనా మన ఫ్రెండ్స్ తోటి మనం చాటింగ్ చేస్తున్నాం. అలాంటప్పుడు మనకు ఎలాంటి మెసేజ్ కనిపించకూడదు వాళ్ళకు. ఇప్పుడు మనం డ్రైవింగ్లో ఉండొచ్చు, మనం బస్లో ఉండొచ్చు. అలాంటప్పుడు ఈ విధంగా దీన్ని అనేబుల్ చేసుకొని కింద వరకు డ్రా చేసుకొని ఇప్పుడు టైప్ చేసుకోండి. ఏ విధంగా అంటే, మనం చాట్ చేసేది వేరే వాళ్ళకి కనిపించకూడదు. ఈ విధంగా ఇప్పుడు హాయ్ అంటే హాయ్, ఏదన్నా మనం సీక్రెట్గా మన మెసేజ్ని ఎవరికి కనిపించకుండా మనము ఈ మాస్క్ని యూజ్ చేసి మనం ఈ విధంగా మన ఫ్రెండ్స్ తోటి చాటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు మనము వాట్సాప్ అండ్ డ్రైవ్ ఇప్పుడు మనము ఏదైనా డ్రైవింగ్లో ఉన్నప్పుడు మనము డ్రైవింగ్లో ఉన్నప్పుడు మన మొబైల్ ఎవరికి ఇయ్యం కదా. అలాంటప్పుడు మనం మెసేజ్ని అప్పటికప్పటికి చూడకుండా దీన్ని ఆన్ చేసుకున్నాం అనుకోండి. ఆన్ చేసుకుంటే మనకి ఏమొస్తుందంటే, మనకు మెసేజ్ అనేది మనకు ఈ వాట్సాప్ డ్రైవ్ అనేది ఆటోమేటిక్గా మన వాట్సాప్లో ఉన్న మెసేజ్లన్నీ మనకు చదివి చూపిస్తుంది అన్నమాట. ఈ విధంగా ఆన్ చేసుకున్న తర్వాత మనకు ఏ మెసేజ్ వచ్చినా అప్పుడే మనకు ఎక్కడి నుంచి వచ్చింది, ఏం కథ అనేది టోటల్గా అది ఆడియో రూపంలో మనకు చెప్తుందన్నమాట. ఈ విధంగా లాస్ట్ ట్రిక్ వచ్చేసి వాట్సాప్. ఇది వేరే ట్రిక్. ఈ ట్రిక్ని యూజ్ చేసి మనము మన ఫ్రెండ్స్ కానీ వేరే మొబైల్లో ఉన్న ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఆ ఫ్రెండ్స్ మొబైల్ నుంచి మనము దీన్ని బార్కోడ్ కానీ ఏదైనా కానీ హ్యాక్ చేసి మనము ఏదైనా మెసేజ్ చదివితే ఇక్కడ నుంచి ఆ ఫ్రెండ్స్ యొక్క మనము మెసేజ్ చదివినట్టు కూడా వాళ్ళకి తెలియదు. ఈ విధంగా మనం సీక్రెట్గా మనము మన మెసేజ్ని కావచ్చు, మన ఫ్రెండ్స్ మెసేజ్ని కావచ్చు, సింపుల్గా హ్యాక్ చేసి మనం చూసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఫ్రెండ్స్, ఈ 5 ట్రిక్కులు యూజ్ చేసి మనం వాట్సాప్లో అది అద్భుతమైన ఈ 5 ట్రిక్కులు యూజ్ చేసి మనం సింపుల్గా వాట్సాప్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.